అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. రథసప్తమి రోజున తెల్లవారుజామున మన ఇంటికి వీరభద్రుడి వీరంగం వస్తుందనమాట అండి. అంటే రాత్రంతా కూడా వీరభద్రుడు ఊరంతా గ్రామ సేవకు తిరుగుతాడు. అంటే దుష్ట శక్తుల్ని పారద్రోలటానికి వీరభద్రుడు వీరశైవులతో కలిసి వీరభద్రుడు వీరంగం వేసుకుంటూ గ్రామ సేవ చేస్తారనమాట అండి. మన ఇంటికి వచ్చేసరికి 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు రాత్రంతా కూడా గ్రామ సేవ జరుగుతూనే ఉంటుంది. తెల్లవారుజాముకి ఇక దేవాలయానికి చేరుకుంటారనమాట. దీన్ని ధూళి సేవ అంటారనమాట అండి. మన ఇంటికి వచ్చినప్పుడు చేసే సేవని రాత్రికి అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకుంటాము. స్వామికి సమర్పించడానికి కొబ్బరికాయ, తాంబూలము, విభూది, హారతి కర్పూరం, పువ్వులు ఇవన్నీ సిద్ధం చేసుకుంటాం. అలానే స్వామి దేవాలయానికి చందా అది రాస్తామనమాట అండి. ఆ చందా కోసం, అలానే వచ్చిన వాళ్ళకి ఇవ్వటం కోసం డబ్బులు రెడీ చేసుకొని ఉంచుకుంటాము. అలానే దక్షిణ వేయటం కోసం కూడా అండి చిల్లర తెమ్మన్నాను. రాత్రి మా వారు తీసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు చిల్లర దొరకట్లేదండి. ఈ చిల్లర కూడా ఎప్పుడు దగ్గర ఉంచుకుంటాననమాట అండి. ఇక అన్నీ ఇలా సిద్ధం చేసుకొని రాత్రికి పడుకున్నాను గానీయండి, ఒకటే అలంకనమాట. ఎక్కడ ఏ సౌండ్ ఇనిపించినా దేవుడొచ్చేసేస్తున్నాడేమోనని చెప్పి ఇక నిద్ర కూడా పట్టదండి. అయినా ఆ వీరణాల సౌండ్‌కి ఎంత దూరంలో ఉన్నా సరే వినిపిస్తే మెలుకువ వచ్చేస్తదండి. రాత్రంతా కూడా ఒక అలంకుతోనే పడుకుంటామనమాట. మధ్య మధ్యలో లేచి ఇటు నుంచి చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటు నుంచి స్వామి ఊరేగింపొస్తదనమాట అండి. మన పాత ఇంటి వెంపు నుంచి వస్తుంది. అలా చూస్తూనే ఉన్నానండి. కారేంటి మరీ అడ్డుగా పెట్టారు? స్వామి వేంచేస్తున్నారంటానికి గుర్తుగా ఈ మంది మార్బలమంతా కూడా వీరణాలేసుకుంటూ వస్తారనమాటండి. ఆ వాయిద్యాలే వేరుగా ఉంటాయనమాటండి. అసలు ఆ వీరణాలేంటంటేనే ఒళ్ళంతా జలధరించేసేస్తదనమాటండి. గగురు పొడుస్తదనమాట. గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలాంటిది ఒక 25 వాయిద్యాలు ఒకేసారి మోగిస్తుంటే ఎలా ఉంటుందండి? దానికి తోడు పేరిని నృత్యం చేసుకుంటూ ఈ వీరశైవులు రావటం ఇదంతా కూడాని చాలా ఆనందంగా ఉంటుందనమాటండి. స్వామి అలా మన గుమ్మం ముందుకు వేంచేస్తూ ఉంటే ఒళ్ళంతా కూడా గగురు పొడిచేస్తదండి. ఈ వీరశైవులు నిప్పుని పట్టుకుని ఇలా రౌండ్‌గా చుట్లు తిప్పుతూ నృత్యం చేస్తారు. అంటే నెగటివిటీ ఏదన్నా ఉంటే ఆ నిప్పుల్లో కాలిపోతుందని, అలానే దిష్టి ఇటువంటి చెడు దృష్టి అటువంటియన్నీ ఉంటే ఈ నిప్పుల్లో కాలిపోతాయి అని చెప్పి నమ్మకం అనమాట అండి. అలా ఈ వీరశైవులు ఆ నిప్పుని పట్టుకుని చాలా సేపు నృత్యం చేశారండి. గ్రామ దేవతలకైతే గరగల రూపంలో అమ్మవారు వచ్చి పసుపు అమ్మవారికి సమర్పిస్తాం కదండీ! అమ్మవారి పసుపుని మనకిస్తారు. ఆ పసుపు ముద్దని నీళ్ళల్లో కలిపి ఇల్లంతా చిలకరించడం ద్వారా నెగటివిటీ పోతుందని, దిష్టి ఉంటే పోతుందని భావిస్తారు. అట్లనే స్వామివారికి వీరభద్రుడికి ఇలాగా పేరిని శివతాండవం చేసుకుంటూ వస్తారనమాటండి. వీరశైవులు వచ్చినప్పుడు వీరు నిప్పుతో దిష్టిని తీసినట్లుగా చేస్తారు. మీకు అర్థమై ఉంటుంది. అమ్మవారికైతే నీటితో పసుపుని కలిపి దిష్టి పోగొట్టడానికి వేస్తే అంటే నెగటివిటీ పోతుంది అని. దిష్టి అంటే దిష్టి అని కాదండి. అది కొందరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మామూలుగా పెద్దలు చెప్పేదైతే ఇదనమాట. మనకి కూడా
పెద్దలు ఇదివరకు దిష్టి అని చెప్పి నూనెలో తడిపిన క్లాత్ తోటి దిష్టి తీయటం చేసేవాళ్ళు కదండీ! అలాగనమాట. అంటే నూనె గుడ్డని నిప్పు అంటించి తిప్పటం ద్వారా, ఆ నిప్పు ద్వారా దిష్టి పోతుంది, నెగటివిటీ పోతుంది అని చెప్పేవాళ్ళు. అలాగా స్వామివారి తరపున మనకి నెగటివిటీని తీసేయటానికి వచ్చిన ఈ వీరశైవులందరూ కూడాని ఎంతో చక్కగా నాట్యం చేశారు. చాలా సేపు నృత్యం చేశారు. ఇక వారి నృత్యం అంతా కంప్లీట్ అవుతూ ఉండంగా అప్పుడు స్వామివారు కూడా వేంచేశారండి. మన ఇంటి ముందుకు స్వామివారిని తీసుకొచ్చి తాసాలు, వీరణాలు, పంబ, మంగళ వాయిద్యాలు వీటన్నిటితోటి మేళతాళాలతో ఇల్లంతా మారుమోగిపోయిందండి. అసలు అది మాటలతో చెప్పలేని ఆనందం అనమాట. ఇంత ఆనందాన్నిచ్చిన వీరందరినీ ఎంత సత్కరించినా తక్కువేనండి. నిజానికి వీరందరికీ పలహారాలు గానీ, టీలు గానీ అటువంటివి ఏర్పాటు చేస్తే ఇంకా బావుంటుంది అని అనిపిస్తదండి. కానీ అర్ధరాత్రి వస్తారు కదండీ! చెప్పాను కదండీ! ఇది రాత్రి పూట చేసే సేవ అనమాట. రాత్రి పూట వచ్చి మనకి ఇల్లంతా అట్లా నెగటివిటీని తీసేయటం అనేది నార్మల్ విషయం కాదండి. ఇంతలాగా వాయిద్యాలు మోగించి, నృత్యాలు చేసిన వీరందరిని కూడా అంతో ఎంతో గౌరవించి పంపించాను. అందరికీ కూడాని దక్షిణ తాంబూలాలిచ్చాను అనమాటండి. ప్రతిసారి కన్నా కూడా చాలామందొచ్చారండి. 19 మంది ఆహ్, వీరణాల వాళ్ళొచ్చారండి. తాసాలోళ్ళు ఒక ఐదుగురు, ఒక ఐదుగురేమో ఈ వీరశైవులు అంటే నృత్యం చేశారు చూడండి. వాళ్ళ బ్యాచ్ ఒక ఐదుగురు వచ్చారు. వీరే కాకుండా మళ్ళీ స్వామిని మోస్తూ ఉన్నారు చూడండి బోయీలు. అట్లానే కాగడాలు పట్టుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారనమాటండి. అందరికీ పేరు పేరున దక్షిణ తాంబూలాలిచ్చి అందరిని కూడా ఆనందపరిచి పంపించాననమాటండి. అంటే ఇదేమన్నా పెద్ద విషయమా అని కాదు గానండి. ఇలా కూడా మనం ఇవ్వచ్చు అని ఎవరన్నా పాటిస్తారనే ఉద్దేశంతో కొంచెం వివరంగా చెప్తాను. అంటే దేవుడికి మనం చందా రాస్తాం. అది వేరే అండి. చందా రాసిందేమో దేవాలయానికి చెందుతదనమాటండి. అది కూడా ఇచ్చాను. ప్రస్తుతం ఇప్పుడు వీరభద్రుడి దేవాలయం పునర్నిర్మాణం జరుగుతోందండి. ఇది 100 ఏళ్ల క్రితం నాటి దేవాలయం అనమాటండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా చక్కగా విరాళం ఇచ్చినా కూడా మన పేరున దేవాలయంలో ఒక్క ఇటుక కొన్నా చాలండి. స్వామి దేవాలయ నిర్మాణంలో మన హస్తం కూడా ఉన్నది. మనం కూడా వితరణ చేశామునని చాలా సంతృప్తి కలుగుద్దండి. మనకేమీ అక్కడ పేర్లు రాయక్కర్లేదు. ఏమీ అక్కర్లేదండి. కానీ భగవంతుడికి మనం ఫలానాది సమర్పించాం. ఈ దేవాలయానికి మనం ఇంత ఇచ్చాము అని కలిగే ఆనందం మాత్రం అది చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఎక్కడ ఏ దేవాలయం కడుతున్నా ఏదైనా సరే అండి, ఏ కార్యక్రమం అయినా అంతో ఇంతో మన స్వహస్తాలతో సమర్పించిన వితరణ ఉండటం అనేది కూడా చాలా ఆనందాన్నిస్తుందండి. ఇది కూడా మన ఫ్యామిలీలో ఎవరైనా సరే పాటించండి. అది ఎంత అనేం కాదండి.
అమౌంట్ అనేది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, మన స్తోమతని బట్టి ఏదైనా సరే అండి. దేవాలయం నిర్మాణం జరుగుతోంది అంటే తప్పకుండా మీరు అంతో ఇంతో ఇవ్వటానికి ప్రయత్నించండి. సంతోషం బాగా ఆయనకి ఇచ్చినట్టు ఇచ్చాను కదా తీసాను. అలాగే అలాగే ఒకసారి వేయండి. అంటే లాస్ట్ టైం ఇప్పుడు అలవాటు అంటే రంగస్థలంలో ఉన్నారు కదా మీరు జూలైలో ఎవరు ఇప్పుడు స్వామి గురించి అని హైదరాబాద్ నుంచి వచ్చారు. సంతోషం అండి. తుమ్మిడి బ్రదర్స్లో పెద్ద ఆయన మీరు, చాలా సంతోషం. వీరి నాన్నగారు తుమ్మిడి నాగభూషణం గారండి. ఆయన ఆలయ అభివృద్ధికి ఎంతో నిలబడ్డారనమాట. ఇప్పుడు వీరి హయాంలో ఈ అన్నదమ్ములు కూడా చక్కగా ఆలయ అభివృద్ధికి పునర్నిర్మాణానికి చేపట్టారనమాట అండి. చాలా పెద్ద ఎత్తున దేవాలయం కడుతూ ఉన్నారు. ఈసారి ఎప్పుడన్నా దేవాలయ ప్రాంగణం దగ్గరికి కూడా వెళ్ళి వీడియో తీస్తానండి, మీకు కూడా చూపిస్తాను. అక్కడ ఎలా దేవాలయం కడుతున్నారు అనేదంతా కూడా చూద్దురు కానీ. ఈ రథసప్తమి రోజున స్వామివారు వీరంగం వేసుకుంటూ ఆ వీరణాలతోటి మన ఇంటికి రావటం, స్వామివారి ఆశీస్సులు అందుకోవటం, అలానే వచ్చిన వారిని అంతో ఎంతో సంతోషపెట్టి పంపించడం, ఇదంతా చాలా హ్యాపీగా అనిపించిందండి. వీరభద్రుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.